అడ్డుగోలుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంపూర్ణ అండదండలతో ఒకటే వేబిలుపై పదుల సంఖ్యలో టిప్పర్లను లోడ్ చేసి తరలిస్తున్నారు ఆ మాఫియా. సాలూరా మండలం మంజీరా నది పరివాహక ప్రాంతం మందర్నలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మంజీరా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. అధికారుల సహకారం, ఉన్నత స్థాయి అధికారుల ప్రోద్బలంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంజీరా పర్యాటక ప్రాంతంలో అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. వందలాది టిప్పర్లను ఇక్కడి నుంచి మనం ప్రస్తుతం మంజీరా నది పర్యాటక ప్రాంతంలో ఉన్నాం. ఇది బోధన్ నియోజకవర్గం సాలూరా మండల పర్యాటక ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇసుకను అక్రమంగా యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ ఇసుక మైనింగ్కు పాల్పడుతూ ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు డంపు చేయడం జరుగుతుంది. డంపు చేసిన ఇసుకను ఇక్కడి నుంచి యథేచ్ఛగా అక్రమార్కులు తరలిస్తున్నారు. అధికారుల ప్రోద్బలంతో, ఉన్నతాధికారుల సహకారంతో, స్థానిక నేతల అండదండలతో, సంపూర్ణ మద్దతుతో ఇక్కడ అడ్డు వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మంజీరా నది పర్యాటక ప్రాంతంలో ఇప్పుడు మనకు కనబడుతున్న విజువల్లే అందుకు సాక్ష్యంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇది బోధన్ నియోజకవర్గంగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు అతని అనుచరులు యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ అక్రమ మైనింగ్కు పాల్పడడం జరుగుతుంది. ఇక్కడ వాల్టా చట్టం పూర్తి స్థాయిలో తుంగలోకి తొక్కడం జరిగింది. దాదాపుగా ఇక్కడ మనుషులతోని ఈ ఇసుకను అవసరాల నిమిత్తం తరలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ యంత్రాల సహకారంతో మైనింగ్కు పాల్పడి ఇక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా డంపు చేసి నిజామాబాద్ అదేవిధంగా బోధన్తో పాటు ఇటు చుట్టుపక్కల గ్రామాలకు ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మంజీరా పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయంపై ఆధారపడి ఉండేటువంటి రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. ముందుగే ఇక్కడ ఇప్పుడు భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటుతున్న తరుణంలో ఇసుకను యథేచ్ఛగా ఇలా తరలించడం వల్ల, ఇసుకను తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత కిందికి లోతుకు వెళ్ళే ప్రమాదం ఉందని భూగర్భ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్లు ఈపాటికే పొయ్యడం లేదు, ఎత్తిపోయాయి. ఈ నేపథ్యంలో పంట చేతికి వస్తుందో రాదు అనే భయంతో రైతాంగం ఈపాటికే బాధపడుతున్న సందర్భం. ఇటు మంజీరా పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మందర్నతో పాటు ఉన్సా, కెడ్గావ్ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ, మైనింగ్ ఏడీ కానీ ఈ అంశం పైన స్థానికులకు స్పష్టత ఇచ్చే ఆస్కారం లేకుండా పోయింది. మైనింగ్ అధికారులు పూర్తి స్థాయిలో, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ మైనింగ్ కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు ఒక నిబంధన పెట్టిన ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి 5 గంటల లోపల క్లోజ్ చేయాలని, కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే ఈ ఇసుకను వినియోగించాలని నిబంధనలు తయారు చేశారు. కానీ ఏ ఒక్క నిబంధన కూడా అట్లా వర్తించడం లేదు. ఇక్కడికి సకాలంలో వందలాది టిప్పర్ల నుంచి తరలించి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంజీరా ఒడ్డుకు ఇసుకను తరలించి ఆ తర్వాత రాత్రిపూట ఆ ఇసుకను డంప్ చేసి నిజామాబాద్, బోధన్తో పాటు అటు హైదరాబాద్కు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాక్టర్లతో తీసిన ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రోడ్లు కూడా పాడైపోతున్నాయి, రోడ్లు ఇబ్బంది పడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. అయినా ఏమాత్రం ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికారులు కానీ తమకు పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం పట్ల తీవ్ర స్థాయిలో సాధారణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఈ అంశం పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి తక్షణమే మంజీరాలో అక్రమ మైనింగ్ కానీ యథేచ్ఛగా తవ్వుతున్నటువంటి ఈ ఇసుకను కట్టడి చేయాలని సాధారణ ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీడియోని శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా మంజీరా నది.